విహారీ, ఏమైందిరా? ఏమైందిరా? అక్క, విహారీ ఏంటి అలా ఉన్నాడు? ఆ తలకి దెబ్బేంటి? మాట్లాడవేంట్రా? వదినా, ఏమైంది వదినా? కనీసం నువ్వైనా చెప్పు. అందరూ కాసేపు ఆగండి. ముందు విహారిని తన రూమ్ లోకి తీసుకెళ్దాం. రే పండు, పండు, విహారీని పట్టుకో. సరే పదండి బాబు. రానా? ఏంటి బాబా ఈ దెబ్బలు? అలా ఉన్నావేంటి? అసలేమైంది బాబా? వాడికేదో యాక్సిడెంట్ అయ్యిందంట. నేను పనుండి బయటికి వెళ్తే అక్కడ కనబడ్డాడు. అయ్యో, యాక్సిడెంటా? యాక్సిడెంటా? ఎలా అయింది? పెద్దగా దెబ్బలేం తగలేదు గాని కింద పడ్డాడేమో. కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి. కింద పడడం ఏంటి? విహారీ కార్లో కదా వెళ్ళింది. కార్ పార్క్ చేసి రోడ్డు దాటుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది అత్తయ్య. ఏంట్రా ఇది? అయినా నీతో పాటు లక్ష్మి లేదా? అదేంటి? అయినా ఇప్పుడు ఆ లక్ష్మి గురించి ఎందుకు గాని ముందు విహారీ గురించి ఆలోచించండి. అవును విహారీ, లక్ష్మి నీతో లేదా అప్పుడు? ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, లక్ష్మి విఆర్కానిక్స్ పని మీద ఊరికి వెళ్ళింది. మావయ్య, మీకు తెలుసు కదా. అవును, లక్ష్మి ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళింది. నానా, దెబ్బలు బాగా తగిలాయేమో, హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దమ్మా. సహస్ర, నువ్వు అంబికతో ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఆ లక్ష్మి గురించి కనుక్కుంటున్నాను అంతే. నువ్వు అంబికతో లక్ష్మి గురించి ఎక్కువగా ఎక్సైటింగ్గా అడక్కు. దానికి అసలే చిన్న డౌట్ వచ్చినా వదిలే రకం కాదు. అది కాదమ్మా, ఆ లక్ష్మి ఏమో ఊరు వెళ్ళిపోయిందంట. మరి అది ఊరు వెళ్తే దాన్ని మనం దగ్గరుండి చూసుకోలేము. దాని కడుపులోనేమో నా బిడ్డుంది. డాక్టర్ ఏమో 1 వీక్లో తను ప్రెగ్నెంట్ అని తెలిసే అవకాశం ఉంది అని చెప్పింది. ఇప్పుడు మనం అసలు ఏం చేయాలి? అది జాగ్రత్త తీసుకోకుండా ఉంటే ప్రెగ్నెన్సీ పోతే మనం ఏం చేయలేం. అదే అమ్మా నా కంగారు. సహస్ర, నువ్వు టెన్షన్ పడుకో. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఒకవైపు లక్ష్మి కనిపించడం లేదు, సరే. ఇంకోవైపు బావ చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. బావకి అసలు అలా ఎలా యాక్సిడెంట్ అయింది? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. బావని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బావకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేనమ్మా. సహస్ర, విహారికి ఏం కాదు. మనం అందరూ ఉన్నాం కదా. నువ్వు కంగారు పడుకో. వెళ్ళు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. దేవుడా, నా భర్తని అర్ధాంతరంగా తీసుకుని వెళ్ళిపోయావు. నాకెలాగో మంచి జీవితాన్ని ఇవ్వలేదు, కానీ నా భర్తకి గుర్తుగా, మా ప్రేమకి చిహ్నంగా నాకొక మంచి కొడుకునిచ్చావు. ఇన్ని రోజులు వాణ్ణి చూసుకుంటూ వాడున్నాడనే ధైర్యంతో వాడి మీద ప్రేమ పెంచుకొని
బ్రతుకుతున్నాను. కానీ దేవుడా, వాడి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఇన్ని రోజులు వాడి జీవితంలో రహస్యంగా ఉన్నది బయటికి చెప్పుకోలేక, లక్ష్మిని నా ఇంటి కోడలు అని నేను చెప్పలేక చాలా మదన పడిపోయాము. ఇప్పుడది చాలదన్నట్టు విహారికి లక్ష్మిని దూరం చేసావేంటి? వాడు లక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. లక్ష్మి లేక ఎంత బాధపడుతున్నాడో చూడు. ఎందుకు వాళ్ళ ప్రేమకి ఇంత పరీక్ష పెడుతున్నావు? ఎందుకు ఎందుకు ఇన్ని సమస్యల్ని సృష్టిస్తున్నావు? అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? వాడి నుంచి లక్ష్మి దూరమైందని నాకు అర్థమైంది. కానీ దూరమైన లక్ష్మి ఎక్కడికెళ్ళిందో ఏంటో వాడు చెప్పలేకపోతున్నాడు. నేను అడగలేకపోతున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు, కన్నీళ్లు? లక్ష్మి విహారీల కథ సుఖాంతం చెయ్యి, సుఖాంతం చెయ్యి.